తెలివైన అమ్మాయి ప్రియ కథ. ప్రియ అనే 10 సంవత్సరాల చిన్నారి తెనాలిలోని చిన్న గ్రామంలో నివసిస్తుంది. ప్రియ ఎంతో తెలివైనది, ప్రతిభాశాలి. ఆమె తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతి నుంచి చదువుతూ అగ్రగామిగా ఉంది. పుస్తకాలు చదవడం, సమస్యలను శ్రమ లేకుండా పరిష్కరించడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. ఒకరోజు ప్రియ బడికి వెళ్తున్న సమయంలో గ్రామం సమీపంలోని చెరువు దగ్గర కొంతమంది రైతులు చర్చిస్తున్నారని చూడాలి. వారు చెరువు నీరు క్షీణిస్తున్నదని, తమ పంటలకి నీరు సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రియ అక్కడ నిలబడింది. రైతుల మాటలు శ్రద్ధగా విన్నాక ఆమె వెంటనే సొంతంగా ఆలోచించడం ప్రారంభించింది. అదే రోజు సాయంత్రం ప్రియ ఇంటికి వెళ్లి ఆమె పాఠశాలలో అధ్యయనం చేసిన శాస్త్ర పాఠాలు, ఉపాధ్యాయులు చెప్పిన ప్రకృతి సంబంధిత విషయాలు గుర్తుచేసుకుంది. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. రేపు ఉదయం ప్రియ తన ఉపాధ్యాయుడిని కలిసింది. మాస్టారు, చెరువులో నీరు పొడిగిపోతోంది. మనం పరీక్షణ కల్పించగలమా అని అడిగింది. ఉపాధ్యాయుడు ప్రియ ఆలోచనను ప్రశంసించి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియతో కలిసి ఉపాధ్యాయుడు గ్రామ పెద్దలను కలిశారు. ప్రియ తన ఆలోచన వివరించింది. పోషకాలు పెంచే చెట్లు నాటడం, చెరువు చుట్టూ మట్టిని గట్టి చేయడం వల్ల నీటి పరిరక్షణ సాధ్యమవుతుంది అని చెప్పింది. గ్రామ పెద్దలు ప్రియ తెలివిని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే గ్రామస్తులందరూ కలిసి చెరువు చుట్టూ చెట్లు నాటడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే చెరువు నీరు నిల్వ చేయగలిగింది. రైతులందరూ ప్రియకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పటినుంచి ప్రియను గ్రామంలోని పెద్దలు తెలివైన అమ్మాయి ప్రియ అని పిలవడం ప్రారంభించారు. ఆమె చిన్న వయసులోనే పెద్ద సమస్యకు పరిష్కారం చూపి తన తెలివితేటలను నిరూపించింది. ఈ కథ అందరికీ పర్యావరణాన్ని సంరక్షించడానికి ప్రేరణగా నిలిచింది. మోరల్: తెలివితేటలు వయసుతో సంబంధం లేకుండా ఆలోచనలతోనే విజయం సాధించవచ్చు. లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు మరిన్ని వీడియోలను కోసం నా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.